హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఏం చేస్తున్నానో మీకు చెప్పనా? చెప్పేమంటారా? ఏం లేదండి, చేపల కూర వండుతున్నాను. ఈరోజు మా ఇంట్లో చేపల కూర. ఉల్లిపాయలు ఇలా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోండి, చాలా మంచిది. చాలా మంచి స్మెల్ కూడా వచ్చింది చేపల కూరలో. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేయండి. వేసిన తర్వాత నేను ఆల్రెడీ ఉప్పు కారం అన్నీ పట్టేసుకున్నాను చేపలకి. పట్టేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా వేసేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచండి. మూత పెట్టిన తర్వాత 2 మినిట్స్ తర్వాత చింతపండు పులుపు అన్నది వేయండి. వేసిన తర్వాత ఇలా ఉడుకుతుంది. పులుసు కొంచెం చిక్కగానే ఉండాలి, పలచగా అయితే బాగోదు. ఇంకోటి ఏంటంటే ఇది నా సీక్రెట్ మసాలా, చాలా బాగుంటుంది చేపల కూరలో. ఈసారి ఆ మసాలా మీకు చేసి చూపిస్తాను. లాస్ట్కి కరివేపాకు కొత్తిమీర కలిపి వేసేయండి. తర్వాత నేను తింటున్నాను, చూద్దాం తిన్నాక ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ చాలా బాగుంది. కొంచెం వేడిది తినే వల్ల